వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ నగరానికి ఏమైంది అన్నట్టుగా ఈ అనసూయకి ఏమైంది, ఆ టైటిల్ ఏంటి పవన్ అంటే ఏమో నాకు అనిపించిందండి. నాకు అలాగే అనిపించింది ఈవిడికి ఏమైంది అని చెప్పని. బికాస్ లాస్ట్ టైం ఆల్రెడీ మనం మాట్లాడాం ఏంటి, జై శ్రీరామ్ అనే వాళ్ళు ఆ ముసుగేసుకున్నటువంటి అసాల్టర్స్ అంటే విధ్వంసకారులు అన్నటువంటి మాట మాట్లాడి, నేను అసలైనటువంటి సనాతనని, నేను రాముడిని, నేను భక్తురాలిని, నా కొడుక్కి ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నాను, మేము పరమ భక్తులం, అది ఇదే తర్వాత మాట్లాడింది. అది వేరే విషయం. ఎవరికి సమాధానం చెప్పేటువంటి ధైర్యం కూడా సరిపోలేదు. కావాలని కెలుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఇటీవల కాలంలో కామన్ అయిపోయాయి ఆవిడకి. సరే, ఆవిడ గతంలో చాలామందిని సపోర్ట్ చేస్తూ అది కూడా ఒక భావజాలాన్ని నింపేటువంటి ప్రయత్నంలో, అంటే బేసిక్గా మనం మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు, ప్రకాష్ రాజ్ బ్యాచ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అని, ఆ బ్యాచ్ ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి అంటూ చాలామంది దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇవి కూడా పెట్టడం జరిగింది. సరే, అదంతా ఓకే. ఆఫ్టర్ దాట్ నిన్న మళ్ళీ ఏదో వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ వీడియో చూడండి. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? జస్ట్ అ థాట్, ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. ఒక 3 years నుంచి, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి కాటుకు పెట్టుకుని, మంచి రంగు గజ్జలు, her feet used to look beautiful. And then there has been a change in her life. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు, అది ఇది. దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్ళి కాకముందు మన అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసినవి. దాన్ని పెళ్ళితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ ఎ ప్రౌడ్ సనాతని, ఐఎమ్ ఎ ప్రౌడ్ హిందూ అని చెప్పారు. సంతోషం అమ్మ, తప్పేమీ లేదు. అయితే ఇందులో తను తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే, బేసిక్గా మన భారతీయ సమాజంలో, అంటే సినిమాల ప్రభావం అనుకోండి, ఇంకోటి అనుకోండి, సినిమాలు చూస్తేనే మనకు తెలిసింది కాబట్టి ఎక్కువగా నిర్దిష్టమైనటువంటి ఏ వేదంలో కానీ, పురాణంలో కానీ, ఇతిహాసంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, ధార్మిక గ్రంథాల్లో కానీ ఎక్కడా కూడా సతీ సహగమనం అనేటువంటిది లేదు. ఎవరన్నా ఒకళ్ళు చేసి ఉండొచ్చు. తర్వాత స్వాతంత్ర సమరయోధులు, ముఘలుల దండయాత్ర జరిగినప్పుడు, తురుష్కుల దండయాత్ర జరిగినప్పుడు మాన ప్రాణాలని కాపాడుకోవాలి, వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదని చాలామంది అగ్నికి ఆహుతైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. యుద్ధంలో భర్తలను కోల్పోయినటువంటి వాళ్ళు, అది వేరే విషయం. సో ఇన్ జనరల్ పాయింట్ ఏంటంటే, భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీ బొట్టు పువ్వులు పెట్టుకోకూడదా, ఎందుకు తీసేయాలి అన్నటువంటి ఒక పాయింట్ని రేస్ చేసి ఎందుకు చెప్పింది అంటే, రీసెంట్గా ఒక 3 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మా అమ్మకి ఇలాగా చేశారు, అది ఎంతవరకు సమంజసం అనేటువంటి విధంగా అక్కడ మాట్లాడింది. అంటే భర్త చనిపోయినటువంటి మహిళ గాజులు, బొట్టు, పువ్వులు, లేదంటే మెళ్ళ మంగళసూత్రం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తీసేసేయాలి. ఈ రూల్ అయితే ఎక్కడా ఏం లేదండి.
ఏ శాస్త్ర ప్రామాణికంగానూ కూడా ఎక్కడా మనకి రాలేదు. కానీ ఏంటంటే ఇది కేవలం నాకున్నటువంటి చిన్నపాటి నాలెడ్జే తప్ప నేను ఇంకా ఎవరిని కనుక్కునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. పువ్వులు ఎందుకు పెట్టుకోవద్దు అంటారు అంటే, ముఖ్యంగా మల్లెపూలు లాంటివి సుగంధ దువాసనలు వచ్చే పువ్వులు ఎందుకు పెట్టుకోవద్దు అంటారంటే, పువ్వులు మనుషులు పెట్టుకునేటువంటి పువ్వుల దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అట్రాక్ట్ చేస్తాయి, వాళ్ళలో ఒక కోరికని తీసుకొస్తాయి. సో అలాంటివి ఇది మళ్ళీ మనకి మానసికంగా ఉన్నటువంటి ఫీలింగ్ లేదు తప్ప ఇంకొకటి కానే కాదు. మళ్ళీ ఆ మనిషితో ఉన్నటువంటి జ్ఞాపకాలు తలుచుకుని బాధపడతారని ఇంకోటను ఆ వికారాలకు దూరంగా ఉండాలి అనేటువంటి ఒక మాట చెప్తారు. అది ఇప్పటి నుంచిగా చాలామంది పెద్దలు ఒకటి ఆలోచించి చేసినటువంటి పనే తప్ప దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనో లేదు అంటే శాస్త్రీయపరమైనటువంటి ప్రమాణం ఉందనో అయితే ఎక్కడ చదవలేదు, ఎవరు చెప్పలేదు కూడా. బట్ ఇన్ జనరల్ ఏంటంటే అనాదిగా వస్తూనే ఉంది, ఎవరో అవి పెట్టుకోవట్లేదు. అలానే వాళ్ళని గౌరవించట్లేదు అనేం లేదే, వాళ్ళని గౌరవిస్తారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా. అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయలక్ష్మి గారు మరి చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబమా లేదా మనకైతే తెలియదు, కానీ ఇప్పటికీ ఆవిడని చూడండి, ఆవిడని బొట్టు లేకుండా ఎప్పుడు చూడలేదు. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు గతించి నేళ్ళు అయినప్పటికీ కూడా, క్రైస్తవాన్నే ఫాలో అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎర్రటి కుంకుమ బొట్టు, ఇంత బొట్టు పెట్టుకుంటుంది చాలా చక్కగా. ఆవిడ చూసినప్పుడల్లా ఒక గౌరవభావం కలుగుతుంది, ఒక పెద్దమ్మ ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇలా చాలామంది ఉన్నారు, చాలామంది ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు, మొగుడు చచ్చిపోయిన వాళ్ళు పెట్టుకోకూడదు అన్నటువంటి రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలు కూడా ఎంతోమంది బొట్టు పెట్టుకుని పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇది అనసూయకి తెలుసో లేదో నాకైతే తెలియదు. మరి అసలు అన్నెసరిగా ఎందుకు తీసుకొచ్చిందో కూడా తెలియదు. అది ఏమైనా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలి. ఇట్స్ ఎ జనరల్ థాట్ ఇది అని చెప్పని అడుగుతూ గాజులు తీసేయాలి అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నారు, ఏమా మరి నీ చేతికి గాజులు లేవు, నీ మొగుడు బతికే ఉన్నాడు కదా, మరి ఏం చెప్తాం, ఏం వస్తున్నాయి నీకు డౌట్లు అని అడుగుతున్నారు చాలామంది. వీళ్ళకి ఒక పని పాట అయిపోయిందండి. బేసిక్ ఏంటంటే మనం లైమ్ లైట్లో ఉండాలి, మనకి ఒక మీడియా అటెన్షన్ అనేది కావాలి, సొసైటీలో మన గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ చూసారా. అనసూయకి కూడా అదే ఉంది. తన టీవీల్లోనూ ఇంకో దట్ట ఎంత ఫేమ్ వచ్చినా ఏం చేసినా డబ్బులు సంపాదించుకున్నా సరే లేదు, ఇంకా ఏదో మన గురించి మాట్లాడుకోవాలి, మొత్తం మనమే వైరల్ అయిపోవాలి అనేటువంటి ఒక దురుద్దేశం కూడా కావచ్చేమో అది డెఫినెట్గా. అందుకే ఇలాంటి తిక్కవాగడంతా కూడా వాగుతూ వస్తుంది. సో దీంట్లో చాలా మంది ఈ వీడియో చూసి అడిగేది ఒక్కటే, వై డిడ్ యూ రిమూవ్ యువర్ బిందీ ఈవెన్ వెన్ యువర్ హస్బెండ్ ఈజ్ అలైవ్? వై ఆర్ యూ నాట్ వేరింగ్ బ్యాంగిల్స్ ఈవెన్ వెన్ యువర్ హస్బెండ్ ఈజ్ అలైవ్? వై ఆర్ యూ నాట్ వేరింగ్ మంగళసూత్ర ఈవెన్ వెన్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ అలైవ్? తన వల్ల మంగళసూత్రం ఎక్కడ కనిపించట్లా. మరి అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా తీసేస్తూ ఉంటారనుకోండి, సరే అది నటన కాబట్టి ఏం చేయలేము దానికి. మరి అట్లీస్ట్ ఇంట్లో ఉన్నటువంటి సమయంలోనైనా సరే మరి ఎందుకని నీ మెళ్ళ మంగళసూత్రం లేదమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు చూపించమని అయితే ఏం అడగట్లేదు, కానీ అది ఒకటి. అండ్ ఇఫ్ అవర్ గ్రాండ్ మదర్ ఈజ్ అలైవ్, వై డోంట్ షీ ఆస్క్ హర్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ డ్రామా ఇన్ పబ్లిక్? ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఏదైనా తెలుసుకోవాలి అంటే నేను కనుక్కోవాలి ఎవరినన్నా, అంతేగాని ఒక వీడియో చేసేసి దీని మీద నాకు మీరు చెప్పండి, ఏదో ర్యాండమ్ థాట్ వచ్చింది ఇది ఇలాగా అదలాగా అంటే ఇక్కడ ఇంకో పాయింట్ వస్తుందండి. ఇది చాలా ఇది ఉంటుంది, ఇవన్నీ స్త్రీకి మాత్రమే ఉన్నాయా, పురుషులకి ఎందుకు లేవు? భార్య చనిపోయినటువంటి భర్తకి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చొక్కా వేసుకోకూడదు, పంచ కట్టుకోకూడదు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే సమాజంలోనే ఎంతోమంది భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు రెండో పెళ్ళికి చేసుకుంటున్నారు. మళ్ళీ ఎవరూ కూడా వాళ్ళు సౌకర్యంగా ఉన్నంతకాలం వాళ్ళకి నచ్చినట్టు హ్యాపీగా ఉంటున్నారు. ఇది సంస్కృతి అనో ఇది ఒక సాంప్రదాయం అని కూడా చెప్పట్లేదు. బట్ ఒక క్రతువు అనేది ఒక టైంలో ఉంటుంది, 9వ రోజు ఎప్పుడో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత మామూలుగానే వాళ్ళు పువ్వులు పెట్టుకోవడం అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు, కానీ బొట్టు పెట్టుకోవడం చూశాను, చక్కగా గాజులు వేసుకోవడం కూడా చూశాను. ఆ గాజులు అంటే ఏదో పెళ్లిలో వేసుకునేలాగా, సీమంతానికి వేసేలాగా, పండుగ రోజులో వేసేలాగా కాదు, సింపుల్గా చేతికి మట్టి గాజులు కాదు, బంగారందో లేదంటే ఏదో ఒకటి చేతికి ఒక గాజు వేసుకుని ఉంటారు వాళ్ళు, రెగ్యులర్గా మనం చూసేటువంటి ట్రెడిషనల్ అటైర్లో కాకుండా. అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ దిక్కుమాలిన డౌట్లు అనేవి అసలు రాకూడదు. ముందు ఇందులో అడగాల్సింది తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు ఇన్ దిస్ పర్టికులర్ ఎరా. కానీ ఏంటంటే ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అనేటువంటి దాని మీద ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం, ఇదంతా చేయడం అనమాట.
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బయటికి చెప్పకుండా వెళ్ళి వాళ్ళ నాన్నగారినో లేదా వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి వాళ్ళ అత్తగారినో లేదంటే మిగతా వాళ్ళనో ఎవరో ఒకళ్ళని పెద్దలని బామ్మ ఈ సాంప్రదాయం దేనికి పెట్టారు, ఇది నిజంగా ఇందులోనే ఉందా, లేదంటే ఎవరన్నా పండితుల్ని ఎవరినన్నా కనుక్కోవచ్చు, ఫోన్ చేసి సార్ ఇలా ఉంది కదా, ఎందుకని చెప్పి భర్త చనిపోయినటువంటి స్త్రీకి ఇలాంటి రూల్స్ అవి పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా, దీనికి ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా అని చెప్పి వాళ్ళని అడిగితే చెప్తారు. అంతేగాని సోషల్ మీడియాలో ఒకటి పడేసి చేస్తే దీన్ని పిచ్ అంటారు, ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అంటారు, అంతకుమించి ఏమీ లేదు. సో ఎందుకైనా మంచిది కాస్త మానసిక ప్రశాంతత కోసం దేశాన్ని వదిలేసి ఏమన్నా చక్కటి ప్రదేశాలు 10 రోజుల పాటు తిరిగి వస్తే సెట్ అవుతుంది అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. అట్లీస్ట్ దాన్నన్నా ఆవిడ గౌరవిస్తారేమో చూద్దాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.